ఎందుకు శ్వాస మీద ధ్యాస చేయాలి? ఎందుకు భీమవరం వచ్చి ఇంత తీవ్రంగా చేయాలి? చాలా మందికి ఇది మేము వింటున్నాము చాలదా అనుకుంటారు. ఏం లాభం లేదండి. మీరు వింటున్నాము అనుకుంటే మీకేం జ్ఞానం రాదు. ఖచ్చితంగా మీరు తీవ్రాతి తీవ్రంగా ఈ సాధన చెయ్యవలసిందే. ఈ సాధన చేయకుండా మటుకు ఎప్పటికీ మీరు జ్ఞానవంతులు కాలేరు. మీరు పుస్తకాలు చదవండి, సందేశాలు వినండి, తెలుస్తుంది. కానీ జ్ఞానం మీకు అనుభవంలోకి రాదుగాక రాదు. ఒక మహానుభావుడు ఏమన్నారంటే, వాన చినుకులకే పంట పండుతుంది, అంతేకాని ఉరుములకు మెరుపులకు పంట పండదు. అలాగే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే ఆత్మానుభూతి కలుగుతుంది, అంతేకాని పుస్తకాలు చదివినా ఉపన్యాసాలు విన్నా ఆత్మానుభూతి కలగదు, ఆత్మ జ్ఞానం రాదు. ఎందుకంటే మన సొసైటీలో చాలా మందిని చూస్తున్నా, నాకు జ్ఞానం వచ్చేసిందంటారు. అని చూసి నవ్వాలో ఎడవాలో తెలియదు. ఎలా వచ్చిందంటే, అబ్బో నేను వీడియోలన్నీ వింటానండి అంటారు. మీ వీడియోలు కూడా వింటాను, అమ్మ వీడియోలు వింటారంట. వింటే తెలుస్తుంది, కానీ జ్ఞానం ఎక్కడ వచ్చినట్టు అనుభవంలోకి రావాలి, ఆచరణ కనిపించాలి. చాలా జాగ్రత్తగా వినండి, చూడండి. ఇది అర్థం చేసుకోగలిగితే మీరు అదృష్టం. మానవుడు అంటే 3 అని చెప్పుకున్నాం. ఏమిటా 3? శరీరము, మనస్సు, ఆత్మ. ఈ ఆత్మకి శరీరానికి మధ్యలో ఏముంది? మనసు. గుర్తుపెట్టుకోండి, ఈ మనసు ఉన్నంత కాలము ఈ శరీరము మనసును బట్టే ప్రవర్తిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రంగా సాధన చేస్తున్నాం. చేయడం వల్ల ఏమవుతుందంటే, మధ్యలో ఉన్నటువంటి ఈ మనసు మెల్లిమెల్లిగా నిశ్చలమై, నిర్మలమై, పరినిర్మలమై, మహాపరినిర్మలమై, అంటే శుద్ధ సాత్వికంలోకి వస్తుంది. ఆయన ఇంకా మానలేదు, మీరు ధ్యానం అలా కొనసాగిస్తున్నారు. ఏమవుతుంది? మహాపరినిర్మలమైన ఈ మనసు శూన్యం అవుతూ ఉంటుంది, అంటే అదృశ్యం అవుతూ ఉంటుంది. ఎవరు? మనసు. ఎప్పుడైతే ఈ మనసు అదృశ్యం అయ్యిందో ఇంకేమున్నాయి? 2: ఆత్మ, శరీరం. ఆత్మ అంటే ఎవరు? పరబ్రహ్మ. ఇప్పటిదాకా ఈ శరీరం దేన్ని బట్టి పనిచేసింది? మనసుని బట్టి పనిచేసింది. ఎప్పుడైతే ఇంత సాధన చేశాక ఆ మనసు శూన్యమయ్యాక ఇప్పుడు దేన్ని బట్టి పనిచేస్తుంది అంటే, పరబ్రహ్మ అంటే సమస్తము తెలుసుకున్నవాడు, సమస్త జ్ఞానము కలిగి ఉన్నవాడే పరబ్రహ్మ. అంచేత ఆ శరీరము అపార జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. ఎప్పుడైతే ఇలా ఉందో ఏమవుతుంది? ఈ శరీరానికి ఈ జ్ఞానం అందుతూ ఉంటుంది. అదే ఈ శరీరంతో వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇదేనండి రహస్యం. ఏముందండి?